ఏదో క్వశ్చన్ వేస్తా అన్న క్వశ్చన్ ఒకసారి ఇటు తిరుగు. కెమెరా కొడుతున్నావు. ఆ క్వశ్చన్ అన్నావు కదా ఒకసారి దీన్ని మాట రికార్డ్ చేద్దాం. నువ్వు టీచర్ అయినా నేను స్టూడెంట్ అయినా నా మాట వినాలి. నా మెదడుకు వచ్చింది వినాలి. క్వశ్చన్ వేస్తాను. నీ క్వశ్చన్ నేను వింటున్నాను కాబట్టి దీన్ని నాకు నచ్చినప్పుడు నేను చెప్తాను. నాది కూడా నేను వినాలి, తెలిసిందా? ఇప్పుడు నేను టీచర్, నేను స్టూడెంట్ పాత్రలో ఉందని స్టూడెంట్ పాత్రలో ఉండి విను 2 నిమిషాలు. విన్న తర్వాత క్వశ్చన్ వినకపోతే అది బుద్ధి లేని స్టూడెంట్. డిస్మిస్ చేసేస్తా. నేనే పక్క స్కూల్కి పోయి జాయిన్ అయిపో. అయితే ఇక్కడ అమ్మ టాపిక్ మొత్తం మారిపోతుంది. అసలు ఎక్కడికి వచ్చా? మోషే దగ్గర ఇద్దరు నమ్మకంగా పనిచేస్తున్నారనమాట. ఎవరెవరు అంటే యెహోషువ, కాలేబు. అయితే ఇది ఒకటి వినే అమ్మ కంప్లీట్గా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పాడు. వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి అరణ్యం గుండా పోనిస్తున్నారు. అయితే దానికి దగ్గరలో ఉన్నారనమాట. దగ్గరలో ఉన్నప్పుడు అయితే దేవుడు ఏం చేశాడంటే మోషే దగ్గర ఒక 10 మందిని 10 గోత్రాల నుంచి 10 పెద్దల్ని నువ్వు సెలెక్ట్ చెయ్యి, వాళ్ళని నువ్వు పంపించు ఆ దేశానికి. ఒకసారి వెళ్ళి చూసిరండి ఆ దేశం ఎట్లుందో అని పంపిస్తే 12 మందిని పంపిస్తే అందులో 10 మంది ఏం చేశారు, అమ్మో అక్కడ అనానీయులు కనానీయులు చాలా ఎత్తుగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, మనం ఈ దేశాన్ని స్వాధీనపరచుకోలేమని 10 మంది అంటారు. ఇద్దరు ఏమంటారంటే మనం స్వాధీనపరచుకోగలమని. అందులో నుంచి ఏంటంటే దానిమ్మలు, ద్రాక్ష గుత్తులు, ఒక్కొక్క ద్రాక్ష గుత్తిని 10 మంది మోసుకొని వస్తారనమాట. అంత పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులు, పాలు, అన్ని పాడి పంటలు, పంటలు బాగా పండుతాయి అన్నమాట. బాగా పండుతున్నాయి, దేవుడు మనకు చెప్పాడు కదా మనం వెళ్ళగలము అని ఇద్దరు నమ్ముతారు. ఆ 10 మంది ఏమో నమ్మరు, అమ్మో వీళ్ళు చాలా బలవంతులు మనం నమ్మలేమని అంటారనమాట. అయితే దేవుడు ఏమంటాడంటే ఈ యొక్క రిపోర్ట్ విని నేను మీకు ఇస్తాన్న దేశాన్ని మీరు నమ్మడం లేదు కాబట్టి ఆ 10 మందిని ఎవరైతే ఆ 10 మందితో సహా అగ్రీ చేస్తారో వాళ్ళందరినీ లేపేస్తాడనమాట. ఎందుకు లేపేస్తాడు? నేను మీకు దేశాన్ని ఇస్తానంటే మీరు ఎందుకు విశ్వసించలేదు, ఎందుకు నమ్మలేదు అని వాళ్ళని లేపేస్తాడనమాట. ఇప్పుడు నన్ను వీడియో నేను చెప్తూ ఉన్నా కదా, నన్ను వీడియో తీస్తూనే ఉన్నా. అయితే ఇంకిద్దరు నన్ను ఎట్లా తీయాలి? పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకుని నేను కనిపిస్తా కదా, నేను కనిపిస్తున్నానా? ఇప్పుడు అటు ఇటు తిప్పు, నా ఫేస్ కనిపిస్తుందా? అయితే ఆ ఇద్దరు మాత్రం అంటారనమాట, మనము చూడాలి కదా. అదే ఒక నిమిషం ఇందులో చూసుకో చూస్తా కుదరదు. ఇటే చూడాలి, ఇటే ఈ కెమెరా తీసేస్తే నీకెళ్ళి చూస్తా, నీ మాట వింటాను, నీ నాకేం చెప్తుందో ఆకిస్తాను. అయితే ఎక్కడ దొరికినాయి?